ఎక్కడ అనుకుంటున్నారా? మా పిల్లల ఆక్స్ఫర్డ్ స్కూల్లో అయితే సంక్రాంతి సంబరాలండి. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. సో ఈ వీడియో ఏంటో అనుకుంటున్నారా? చెప్తానండి. సో రీసెంట్గా మా పాప వాళ్ళ స్కూల్లోనైతే సంక్రాంతి సంబరాలు అయితే జరిగాయండి. అందులో అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి. మేడం వాళ్ళు ఇలా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకు ఎంత రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళని ఇలా చూస్తారు అని చెప్పేసి మేము ఎవరమైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ రకంగా వాళ్ళని ట్రీట్ చేయడం కూడా ఒక మేడంకే సాధ్యమండి. ఇంతకు వాళ్ళు ఎవరంటారా? స్కూల్లో సపోర్టింగ్ టీం అండి. స్కూల్ అంటే సపోర్టింగ్ టీం లేనిది స్కూల్ అనేదే ఉండదండి. అది కరెక్టే కదా అండి. వాళ్ళకి అంత మనం రెస్పెక్ట్ ఇవ్వడం మన రెస్పాన్సిబిలిటీ. అసలు మేడం కూడా అలా ఆ థింకింగ్ అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది అండి. అలా ఈ థింకింగ్ అనేది థాట్ అనేది ఎవ్వరికీ కూడా రాకపోవచ్చు. అందుకే ఏ ప్రోగ్రామ్ అయినా కూడా అసలు ఎంతో అంటే న్యాచురల్గా ట్రెడిషనల్గా అన్ని ఎథిక్స్ అన్నీ ఫాలో అవుతూ అయితే చేస్తారండి. దీన్ని బట్టి మన పిల్లలకు కూడా మన ట్రెడిషన్ మనం ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనం ఏమి నేర్చుకోవాలి అనేది కూడా పిల్లలు ఈజీగా నేర్చుకోగలరని చెప్పేసి నాకు ఇది ఒక్కటైతే చూశానండి. నాకు భలే అనిపించింది అండి. సో అందుకు నేనైతే స్పెషల్గా ఈ వీడియోనైతే ఫుల్ వ్లాగ్ అయితే చేసి పెట్టానండి. ఇలా సపోర్టింగ్ టీంకి వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేస్తారండి. వాళ్ళకి ఈ మాత్రం చేయడం అనేది చాలా గ్రేట్ అండి. వాళ్ళు సపోర్టింగ్ టీం లేనిది స్కూల్ అనేది అయితే ఉండదండి. చిన్న పిల్లలని కూడా ఎంతో బాగా చూస్తారండి. అందుకు వాళ్ళకి ఆ మాత్రం మనం రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి అండి. అసలు వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. వాళ్ళైతే పాపం చాలా ఏడ్చారు. ఏంటంటే వాళ్ళని కూడా అలా గుర్తించడం అనేది చాలా బాగా అనిపించింది అండి. బాగా అనిపించి నేనైతే మా స్కూల్లో జరిగిన ప్రతి వీడియో అయితే మీకు అప్డేట్ చేస్తున్నానండి. ఏంటి అంటే మన పిల్లలు స్కూల్లో 70% నేర్చుకుంటారండి. నమస్కారం. నేనైతే ఎక్కువ మాట్లాడలేను, భయంగా ఉంది. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం ఇట్లా చేసినందుకు. చాలా చాలా అందరికీ థ్యాంక్స్ మేడం. మీకు కూడా థ్యాంక్స్ మేడం. చెప్పలేకపోతున్నాం, ఏం మాట్లాడాలో అర్థమైతే. వాళ్ళ జెన్యున్ ఫీలింగ్ అయితే చూశారు కదా అండి. వాళ్ళైతే హ్యాపీనెస్ అనేది వాళ్ళ కళ్ళల్లో అయితే కనిపించింది అండి. భలే అనిపించింది. ఏంటి అంటే సంక్రాంతి లక్ష్మి దాని గురించి చాలా బాగా చెప్పారండి. లక్ష్మి ఆమె అడుగు పెట్టిన చోట సంపద మాత్రమే కాదు, సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఐకమత్యం పుష్పిస్తాయి. రంగురంగుల పువ్వుల్లో, పసుపు కుంకుమల వెలుగులో, గొబ్బెమ్మల చిరునవ్వుల్లో మన సాంప్రదాయాల సౌందర్యాన్ని వెలిబుచ్చుతుంది సంక్రాంతి లక్ష్మి. అందుకే మన ఈ పండుగ వేళ మన మనసులకు సౌభాగ్యాన్ని పంచే మన సంక్రాంతి లక్ష్మికి మనసారా వందనం. పిల్లలు డ్యాన్స్ కూడా భలే చేశారండి. భలే అనిపించింది అండి. అంటే ప్రతి దాంట్లో సిచ్యువేషన్కి తగ్గట్టుగా స్కూల్ అనేది బాగా మెయింటైన్ చేస్తారండి. పిల్లలు ఫెస్టివల్ అంటే ఏంటో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పారండి. మనం చేసుకునే కార్యక్రమం భోగి మంటలు. మనం ప్రత్యేకంగా భోగి మంటల కార్యక్రమాన్ని చేసుకుంటాం, ప్రత్యేకతను తెలుసుకుందాం. సంక్రాంతి పండుగకు ముందు వచ్చే రోజు భోగి. పాతదనాన్ని విడిచిపెట్టి కొత్తదనాన్ని ఆహ్వానించే ఒక శుభ సంకేతం. భోగి మంటలు మన జీవితాల్లోని పాత ఆలోచనలు, బాధలు, అనుభవాలను దహనం చేసి కొత్త ఆశలు, కొత్త ఆనందాలకు దారితీసే ప్రతీక. చలిగాలపు చీకటిలో వెలిగే ఆ మంటలు శరీరానికి మాత్రమే కాదు, ఐకమత్యాన్ని పెంచుతాయి. అందుకే భోగి మంటలు మన శరీరానికి వేడి, మన మనసుకు వెలుగు, జీవితానికి కొత్త ఆరంభం. కాబట్టి మనం ఈరోజు ఈ భోగి మంటల కార్యక్రమాన్ని జరుపుకుందాం. మన ప్రధాన ఉపాధ్యాయురాలు గారు గీతా మేడం గారు మనకు భోగి మంటలని వెలిగిస్తున్నారు. ఉపాధ్యాయులంతా కూడా తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ భోగి మంటలు ప్రోగ్రాం కూడా బాగా న్యాచురల్గానైతే చేశారండి.
అందుకు ప్రతిదీ ఏదైనా కూడా న్యాచురల్గా క్రియేట్ చేశారు అండి. పిల్లలకి ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే చేశారండి. దీన్ని బట్టి అసలు సంక్రాంతి అంటే ఏంటి, సంక్రాంతి ఫెస్టివల్ రోజు మనం ఏమేమి చేస్తాము అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుందండి ఈ ఒక్క వీడియోతో. అందుకు ఏంటి అంటే ప్రతి ఫెస్టివల్ ఏదైనా కూడా మన పిల్లలకి దీని ఫెస్టివల్ ఇంపార్టెన్స్ ఇది అని చెప్పేసి ఈజీగా అర్థమైపోతుందండి. ఈ అట్మాస్ఫియర్లో పిల్లలు చదివితే మాత్రం భలే ఉంటుందండి. నేను లైవ్గా ఏంటి అంటే ప్రతి ప్రోగ్రామ్ నేనైతే చూశాను కాబట్టి నాకు అర్థమైందండి. ఈవెన్ పేరెంట్స్తో కూడా ఆడించారండి. ఏంటి అంటే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయితే పిల్లలు కూడా అసలు వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ. నెక్స్ట్ భోగిపళ్ళు ప్రోగ్రామ్ అయితే పోసారండి పిల్లలకి. నిర్వహించే అందమైన సాంప్రదాయం భోగిపళ్ళు. పండ్లు, పూలు, చెరుకు, బెల్లం, నాణాలు చిన్న పిల్లల తలలపై పోసి ఆశీర్వదించే అక్షతలు అపారమైన ప్రేమకు ప్రతీక. పళ్ళు ఆరోగ్యానికి సూచన, పూలు శుభ్రతకు చిహ్నం, చెరకు మాధుర్యానికి ప్రతీక. ఇవన్నీ మన పిల్లల జీవితాలను సంతోషంగా ఉంచేందుకు మన పెద్దవాళ్ళు చేసే ఒక ఆశీర్వాదం. రేగుపళ్ళు సూర్యకాంతిని నిలుపుకుంటాయి కాబట్టి రేగుపళ్ళని బదరీ ఫలాలు అని కూడా అంటారు. అలాంటి బదరీ ఫలాలని తల మీద పోసి పిల్లలకు ఆశీర్వదించడం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇస్తారనమాట. కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఈ కార్యక్రమంలో మన నర్సరీ, ఎల్కేజీ పిల్లలందరికీ కూడా ఈ రేగుపళ్ళతో మనం ఆశీర్వాదం ఇద్దాం. ప్రిన్సిపల్ మేడం అయితే చిన్నపిల్లలకైతే భోగిపల్లి పోసారనండి. అసలు భలే అనిపించిందండి. అంటే భోగిపళ్ళు ఎందుకు పోస్తారని కూడా ముందు మేడం చెప్పారు కదండి క్లియర్గా. దానివల్ల మనకు పిల్లలకి ఏం జరుగుతుంది, ఏది మంచి అని చెప్పేసి క్లియర్గా ముందు మేడం అయితే ఎక్స్ప్లెయిన్ చేశారనండి. ఇలా పిల్లలకి భోగిపళ్ళు పోయడం కూడా ప్రతి ఒక్క కిడ్కి అలా కూర్చోబెట్టి బొట్టు పెట్టి భోగిపళ్ళు పోయడం అనేది దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది స్కూల్ అనేది ఎంత ట్రెడిషన్ ఫాలో అవుతుంది. మనం పిల్లలకు నేర్పించేది మంచి ఎథిక్స్ అండి. భోగిపళ్ళు పోస్తుంటే మేడం వాళ్ళకు కూడా మంగళారతి పాట పాడాలి. మంగళకారులు మదన సుందరులు, మంగళకారులు మదన సుందరులు, రంగైన పీఠముపై రమణీ పసిబాలులకు, రంగైన పీఠముపై రమణీ పసిబాలులకు, మూడేసి దోసిల్లు మరియు చూచిరమున, మూడేసి దోసిల్లు మరియు చూచిరమున, బెమ్ముకులారే మన పసిబాలులకు భోగిపళ్ళు పోయదము, శశిముకులారా. ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే చక్రానికి అధిపతి అయిన సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. భోగితో మొదలయ్యి కనుమతో ముగిసే ఈ సంక్రాంతి పండుగకి ప్రతిరోజు ఒక విశిష్టత ఉంటుంది. భోగి మంటలను వేసుకొని పాతదనాన్ని మరిచి కొత్తదనాన్ని కోరుతూ పూజిస్తూ రంగుల వల్లులతో పూలతో పూజిస్తాం. రోజే కనుమ, భోగి మరుసటి రోజే మకర సంక్రాంతి. మకర సంక్రాంతి రోజు ప్రత్యేకమైన పిండి వంటలను వండి అందరూ ఆనందంగా సమయాన్ని గడిపి పిల్లలతో మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మదర్స్కి అయితే రంగోలీ కాంపిటీషన్ పెట్టారండి. అసలు రంగోలీ కూడా ఎంత గౌరవం. మరి మన నేల తల్లిని పూజించిన మన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. రంగోలీ కాంపిటీషన్ ఈ సంక్రాంతికి మనం ముగ్గులు ఎందుకు వేస్తాము అని చెప్పేసి ముందు మేడం అయితే క్లియర్గా చెప్పారండి. ఇలా రంగోలీ కాంపిటీషన్ పేరెంట్స్కి పెట్టడం కూడా పిల్లల తరపున పెట్టడం అనేది బాగా అనిపించింది అండి.
ఈ రంగోలీ అంటే అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ విన్నారు వాళ్ళని కూడా ఏమీ ఉండదండి. మనము పార్టిసిపేట్ చేస్తే పిల్లలకు తెలుస్తుంది అండి. అంటే మనం కూడా పార్టిసిపేట్ చేయాలి అన్న చిన్న ఎంకరేజ్మెంట్ అయితే పిల్లలకు వస్తుంది అని చెప్పేసి నేను నమ్ముతానండి. నేను అదే ఫాలో అవుతాను. నేను మా పిల్లలకు కూడా ప్రతి ప్రోగ్రాంలో, అందుకే ఎవ్రీ ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ అయితే చేపిస్తానండి. మీరు నా అలాగైనా ప్లీజ్ కామెంట్ చేయండి. హయ్యర్ క్లాస్ వాళ్ళకైతే ర్యాంప్ వాక్ అయితే పెట్టారండి, మదర్ అండ్ కిడ్కి. ఈ పాప అయితే మొన్న రీసెంట్గా జూనియర్ ర్యాంప్ వాక్ మోడల్గా అయితే పార్టిసిపేట్ చేసింది అండి. అసలు అంటే పిల్లలకు కూడా చిన్నప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి అందులో మనము ట్రైనింగ్ అనేది ఇప్పిస్తే మాత్రం వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగా ఉంటుందండి. నేను ఎవ్రీ వీడియోలో కూడా ఇదే చెప్తానండి. ఏంటి అంటే మన పిల్లలకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అది మనం అబ్జర్వ్ చేసి పిల్లలకు అందులో అనేది మాత్రం మనం కంపల్సరీ అయితే ఇవ్వాలి అండి. ఏంటి అంటే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి చాలా బాగా ఈజీగా నేర్చేసుకుంటారండి. మన ఫోర్స్గా చెప్తే మాత్రం వాళ్ళు ఎంతకు నేర్చుకోరండి. అందుకు మా పిల్లలు కూడా ఏదైతే నేర్చుకుంటా అంటారో అదే నేర్పిస్తాను అండి. నేను అదే ఫాలో అవుతాను. అసలు పేరెంట్స్ కూడా ఇలా ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా బాగుందండి. ఎందుకంటే కొందరికి స్టేజ్ ఫియర్ ఉంటుంది. నేను కూడా స్టేజ్ పైన మాట్లాడలేను. నేను మా పిల్లల కోసం అయితే మాట్లాడుతున్నాను అంటే అందుకు అట్లీస్ట్ మనం పిల్లలు మనలాగా ఉండొద్దు అని చెప్పేసి నేనైతే అనుకున్నానండి. అందుకు ఇదొక మంచి ప్లాట్ఫామ్ అండి. పిల్లలకి మాత్రము మంచి స్కిల్స్తో ఉన్నదైతే స్కూల్ అండి. నెక్స్ట్ పిల్లల పర్ఫార్మెన్స్ కూడా డ్యాన్స్ అయితే చేశారండి. అసలు భలే చేశారండి. మన సంక్రాంతికి హరిదాస్ ఇంపార్టెన్స్ ఏంటో కూడా చెప్పారండి. గురించి తెలుసుకుందాం. కీర్తనలు మానవుని భావ వ్యక్తీకరణకు ప్రతీకలు. అందున హరికీర్తనలు భక్తికి పరాకాష్ఠలు. వేకువజామున హరికీర్తనలు వీణుల విందుగా పాడుతూ ప్రజలను మేల్కొలుపుతూ సంక్రాంతి హడావుడిని తెచ్చే హరిదాసులకు ఈ ఉత్సవాలలో ఒక ప్రత్యేకత ఉంది. హరిదాసు తత్వమే వృత్తిగా కలిగి భక్తిగా మలచుకొని ప్రజలకు ముక్తిని ప్రసాదించే హరిదాసు నిజంగా ప్రశంసనీయుడై. అట్టి హరిదాసుని చప్పట్లతో ఆహ్వానిద్దాం. హరిలో రంగా హరి, హరిలో రంగా హరి, హరిలో రంగా హరి. Festivals, 4 houses are taking the charge here, and it's 15th Blue House they celebrated, and Teachers Day, Red House they are celebrating, Children's Day, Yellow House. Now this is the last festival in this academic year, Sankranti festival. So Green House celebrated very traditionally. I congratulate to Greenhouse Master and Greenhouse team. Now I am going to give the points out of 500. So they did a lot of work. Really, it's like naturally. So they created a good heart and shed Bambalabalu. All these related to our Samskruti. So here everything is there, including our Sankranti Lakshmi and Haridas. So they fulfilled our Sankranti festival, especially importance of Rayalaseema. They trying to tell all the people, all Telangana people, there is no difference in Telangana and also Rayalaseema. Both are same, both are one state only. So all Telugu people, they love very much Sankranti festival. So congratulate to Nagalakshmi madam as a greenhouse master. Very good job done by you and your team. Now the points are for greenhouse. All the time greenhouse only first place or second place they stood. So if I am giving full points again, my yellow house will be back.
even though they did very good work, very hard work, especially Monica and Anusha and Nagalakshmi and the remaining team, Akila and Rajita ma'am. These are the greenhouse members. All the greenhouse people are you want points? So now I am giving you out of 500 points I am announcing for greenhouse. So congratulations greenhouse match and greenhouse team. Thank you. సో ఇలా గ్రీన్ హౌస్ టీమ్ అయితే ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారనండి. అసలు బాగా ట్రెడిషనల్గా చేశారు కదా అనండి. అసలు భలే ఉంది. ఇంత ట్రెడిషనల్గా అసలు ఒక పండగ వాతావరణం అయితే క్రియేట్ చేశారండి. అసలు ఏదైనా కూడా భోగి మంటల దగ్గర నుండి మనం బొమ్మల కొలువు నుండి హరిదాస్ అయినా సంక్రాంతి లక్ష్మి అయినా మనం ఒక మంచి ట్రెడిషనల్ మంచి పద్ధతిలో అయితే చేశారని అయితే నాకు అనిపించింది అండి. సో నా వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు నా వీడియో మాత్రం నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన పిల్లలకి మనం ట్రెడిషన్స్ అనేది మన పద్ధతి ఎథిక్స్ ఎమోషన్స్ అన్నీ కూడా నేర్పివ్వాలి అండి. మనం చెప్తేనే పిల్లలు కూడా నేర్చుకుంటారు. కొంచెం స్కూల్ నుండి 70% నేర్చుకుంటే 30% మన పేరెంట్స్ నుండి నేర్చుకుంటారండి. అందుకు మనం కూడా వాళ్ళకి అన్నీ చెప్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు బయట జరిగే సిచ్యువేషన్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయండి. మన పిల్లలకి మనం చెప్తే ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది తెలుస్తుందని చెప్పేసి నా ఫీలింగ్ అండి. నా వీడియో వల్ల ఎవరికైనా ఒక్కరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి చేశానండి. నా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. అండ్ పిల్లలు కూడా ఒక్కసారి స్కూల్కి వెళ్ళారంటే చాలా డిసిప్లిన్గా ఉంటారండి. హ్యాండ్స్ బ్యాక్ సైడ్ పెట్టుకొని వెళ్ళాల్సిందే అండి. చాలా డిసిప్లిన్ అయితే మెయింటైన్ చేస్తారండి. మన పిల్లలకు కావాల్సింది మెయిన్ డిసిప్లిన్, అంతే కదా. సో నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ ద వీడియో.